నా గర్ల్ ఫ్రెండ్. అప్పుడు ప్రేమించలేకపోతా, ఎందుకంటే వాళ్ళ అయ్యి అప్పటికే వేస్తాయి. ఇప్పుడు ఏమో నా నంబర్ దొరికిందట, ఫోన్ చేసింది, ఆమెకి 2 పిల్లలట, వాళ్ళు పెళ్లికి వచ్చారట. ఇప్పుడు నేనేం చేస్తా? దుబాయ్ దుబాయ్ పోతాను. ప్రేమగా మాట్లాడడం ఏమి? టిఫిన్ అయిందా నీ స్కూల్కి పోవాలంటే గాలి కూడా పెట్టుకొని వస్తలేరా? ఇక ఎలా మాట్లాడాలని ప్రేమ కనబడతలేదా ప్రేమ? ఇడ్లీ పెట్టకున్నా కానీ అప్పటికి గుర్తు చేసుకుంటా, అప్పటి పోతా అక్క కళ. అద్భుతమైన రోజా మేడం. అందరికీ నమస్కారం. నమస్కారం. ఎక్కడ ఉండనియకుండా చేస్తున్నాం. కూర్చో, మనం తగ్గేదే లేదు. కూర్చో. భార్య భర్తల కోసం వచ్చారు. ఫస్ట్ మీరు కూర్చోండి, నేను తెప్పిస్తాను వాళ్ళకి కూడా. వీళ్ళంతా ఆడికేం చెప్తారు వీళ్ళంతా? ఓ పిచ్చి మనల్ని ఇక చూసినా ఇట్లా అన్ని ఇసిరేస్తే కీళ్ళల్లో పక్క అందరు చూస్తారని చెప్పి రైతులు వస్తాయని చెప్పేసి ఎవరితోనా ప్రేమగా మాట్లాడుతున్నాడు ఫోన్లో. అదేంటో పేల్చండి. ఇప్పుడు ఏమయ్యా వాళ్ళు ఏదో ఆరోపణ వేశారు, నిజమేనా? కాదు, వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. కాదు, వీళ్ళిద్దరు మాట్లాడుతూ అరుస్తా ఉన్నారు. అబ్బాయి ఎవరు? వాళ్ళకి ఇవ్వండి, మాట్లాడయ్యా. వాళ్ళు ఏదో ఆరోపణ ఏంటి? నేను ఒక మాట చెప్తా. ఆరోపణ అది నిర్ధారణ లేదు, అడుగుతున్నాను. అది ఆరోపణ అని మీరే చెప్తున్నారు, ఇక నిర్ధారణ చెప్తున్నా. వెరీ గుడ్ మేడం, మీరు మంచి ప్రశ్న అడిగింది. సరే, మీరు సినిమాలలో ఇక్కడ అబ్బాయి అక్కడ అమ్మాయి అని మంచిగా బాటిల్ పాడేసింది మీరు. ఇప్పుడు మధ్యలో మీరెందుకు మాట్లాడుతున్నారు? మరి వారికి ఏమెందుకు చెప్పట్లే? మీరు అడగాల్సింది ఇంతనే కదా. నేను వరకొట్టినా మేడం. బాటిల్ పాడేసింది ఇక్కడే ఇట్లా బిహేవ్ చేసావంటే ఇంట్లో ఎట్లా చేసావో తెలిసిపోతుంది. కరెక్ట్ గా మాట్లాడి చెప్పు. సమాధానం చెప్పు. అంటే ఆడలంతా ఒక్కటే అని ఇప్పుడు మీరు ప్రూవ్ చేస్తారా? చేయాల్సి వస్తుంది నీ బిహేవియర్ బట్టి. నేను చెప్పక ముందే సైడ్ అయిపోయారు. నేను అడిగిన క్వశ్చన్ ఎట్లా మేడం? అంటే మీరు బకాల్తా ఉచ్చుకుంటే ఒక దిక్కు ఉచ్చుకొని వెనక ఏమో మాట్లాడుకొని మరి నేను చెప్పేలాగా మీరు బాటిల్స్ వాడగొట్టిరా, బగోన్లు వాడగొట్టిరా అనేటువంటిది నేను చెప్పాను. బాటిల్స్ ఏం బాటిల్స్? అది ఏంటిది? ఆమె తెచ్చింది బోన్లు బగోన్లు మొత్తం తీసుకొచ్చి నేను ఇన్ని పెట్టినా అన్ని పెట్టినా అని వాడకట్టోళ్ళని తెలియాలని ఆ బగోన్ల సప్పుడు వచ్చి ఉనికి రావాలని తీసాడు ఎత్తేసి. నువ్వు బగోన్లు ఎత్తేస్తే వాడకంటే ఉత్తూరికి వచ్చే. నేను ఒక బాటిల్ ఎత్తేస్తే బాటిల్ ఎవరు ఎత్తేసి
ఏంటి బాటిల్ ఈ రోజే పగిలింది అంటే ఏదో జరిగింది కదా అక్కడ. ప్లాస్టిక్ బాటిల్ కింద పడితే కూడా సౌండ్ రాలే, దాని గురించి అడుగుతున్నారు మీరు. ఇస్టిల్ బాగుంది కింద పడితే వాడకట్టంత సౌండ్ వచ్చి వాడకట్టంత వచ్చింది, దాని గురించి మాట్లాడతలేరు. అమ్మా రేపు ఓడి చేస్తాడు పోరాలని నాకు చేస్తుందా? సాకవయ్యా? చేసుకున్నావు కదా, చాటాలి కదా మరి. సాకేతానికే మేడం అక్కడ ఫోన్లో ఎవరితో ముచ్చట చెప్తున్నావు అది చెప్పు, ఆ ముచ్చట చెప్పు. పాయింట్స్ రావాలి. ఏమన్నారు? ఇక్కడ బేగం బజారా? బేగం బజార్. ఎక్కడ? ఎప్పుడో మేడం 10th క్లాస్ లో ఒక ఫ్రెండ్ ఉండే, మంచిగా ఉండే. మంచిగా ఉండే. అప్పుడు ఆమెకు చాలా మంది లైన్ అయ్యారు. అలా నేను మనసులో వేసుకున్నా కానీ బయటికి వెళ్ళాను. అప్పుడు కుదరలేదు కాబట్టి ఇప్పుడు వేసుకున్నావా? ఇప్పుడు లైన్ వేద్దామన్నా ఆమె దుబాయ్ లో, నేను ఇండియా. ఏం వేస్తాను మేడం? ఏమో ఏ ఫ్లైట్ మాట్లాడుతున్నావు? మీ సినిమా చూసి స్టోరీ చెప్పు, స్టోరీ చెప్పు. మీరు సినిమా తీస్తే సినిమాలో మేడం ఎట్లా యాక్టింగ్ చేసిందని చెప్పేసి మేము హీరో హీరోయిన్ లెక్క మేమే భార్య భర్తలు అయినట్టుగా ఆయన ఫోన్ మాట్లాడితే కూడా ఇప్పుడు ఏదో అప్పుడు ఏదో ఇట్లా ఊహించుకొని అయిపోయింది. ఎప్పుడు అప్పుడు కాలే కదా. మా ఆయన ఈ మధ్య అంత పిచ్చి పిచ్చోడు అయినంటే ఏదో సమాధానం చెప్పేటందుకు అక్కడ ఏమైంది ఎందుకు మాట్లాడట్లేదు? చెప్పండి. మా ఆయన అంత మంచిగా లేడు, తాగబోతు పిచ్చోడు అది అని అంటే అయ్యో గట్లనా ఏంది అని చెప్పు ఏంటంటే ఏదో ఆమెను ఓదార్చేటందుకు నా నంబర్ ఎక్కడ దొరికిందో ఆమెకు నేను ఇయ్యలేదు. ఎందుకంటే అప్పటికే వాళ్ళు అయ్యేస్తాయి మొత్తం నంబర్ అడుగుడు కాదా చూద్దామని పడేది మాకు. అందుకనే అప్పట్లో నాకు తెలియదు, ఆమెకి ఎట్లా తెలిసిందో తెలియదు. నాతో మాట్లాడితే మనసుతో నిమ్మలం అవుతుంది అనిపించిందట. నమ్మకం తీసుకొని మాట్లాడి గాలిలో వచ్చింది పంచాలి. సార్ మీరు లాయర్ లాగా ఇక్కడికి వచ్చారు చెప్పిందంతా ఇప్పుడు ఈయన చేసే తప్పుడు పనులన్నిటికీ నా సినిమాలతో కూడా లింక్ పెట్టేసి మరి నన్నేదో నిర్దోషంగా నుంచోబెట్టున్నారు కదా. దాంతో పాటు ఎంతమంది పిల్లలు ఎంతమంది పిల్లలు అన్న కూడా మర్చిపోయింది. ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపురుడు అది కూడా మర్చిపోయింది. పిల్లలు తాగేదా గుర్తుంది, గుర్తులేదు. ఎక్కడెక్కడికి వస్తున్నావు? ఈ లెవెల్ మరి వీళ్ళు అంతే ఎవరు, ఈ పిల్ల ఎవరు, ఈ పిల్ల ఎవరు, ఈ పోరాడు ఎవరు? అడ్వకేట్ పట్టుకొని ఇష్టం మాట్లాడలేదు మీరు ఏం పని చేస్తాడమ్మా? నేనా? నేను ఏ పని చేస్తా ఆమె రాగనట.